అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరినైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరిపోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతువును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వాళ్లకు 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వార ఫలాలు ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు తులారాశి నుంచి ధనుసు రాశి పై వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడు. మంచి మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు, అన్ని రకాల శుభవార్తలు అందుకుంటారు. ధన ఆదాయం సూర్యుడి వల్ల బ్రహ్మాండంగా ఉంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువు గురించి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటాయి, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు, చాలా మంచి
వాతావరణంలో ఈ వారం మీకు కలుస్తుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ వారం అంతా కూడా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఆస్తులు కొనడానికి ఎంతో అనుకూలత కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలాగే దూర ప్రయాణాల్లో సంతోషాన్ని కలిగి లాభదాయకమైన ప్రయాణాలు కలిగి ఉంటారు. విదేశీ చదువులు, విదేశీ కాలేజీల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు బాగా ఎదుగుతారు, పైకి వస్తారు. ఆరోగ్యం ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. గురువు యొక్క అనుగ్రహం వల్ల రుణ బాధలు కూడా తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య శని అనుగ్రహం వల్ల చక్కటి వాతావరణంలో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే గురువు గారితో కానీ, తల్లిదండ్రులతో, మామగారితో, అత్తగారితో జాగ్రత్తగా మనము మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడడం మంచిది. లేకపోతే కొంతవరకు మిస్అండర్స్టాండింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విరోధం పెరుగుతుంది. అదృష్టం బాగా తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అనుకున్న ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, అనుకున్న జాబ్ అప్లై చేసింది చేతికి రావటం కూడా కుజుడు మనకు అనుకూలతను ఇస్తున్నాడు. శుక్రుడు వ్యాపారంలో విపరీత లాభాన్ని ఇస్తున్నాడు. వ్యాపారంలో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. వ్యాపారంలో లాభాలతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయానికి వస్తే బాగా అదుపులో ఉంటుంది ఈ వారం అంతా ఖర్చు కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే శివ ఆరాధన చేసుకోవటం, కొన్ని గ్రహాలు ఏవైతే మనకు అనుకూలంగా లేవో వాటి గురించి పండితులతో డిస్కస్ చేయటం, వాటి పరిహారాల గురించి ఆలోచించడం ఉత్తమమైన మార్గం. మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో అంతా నేను చెప్తా. మీరు చేయాల్సినంత మీ డీటెయిల్స్ అన్ని నాకు పంపించండి. మీ జాతకం చేసి మీతో మాట్లాడతాను. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.